హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రశ్న. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. స్టే హోమ్, స్టే హ్యాపీ. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే మాస్క్ అండ్ శానిటైజర్ని క్యారీ చేయడం అసలు మర్చిపోవద్దు. వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఫస్ట్ అయితే నీరజ్ చోప్రాకి కంగ్రాట్స్ అండి, ఇండియాకి గోల్డ్ మెడల్ తెప్పించినందుకు. ఎంకరేజ్ ద స్పోర్ట్స్ టు అవర్ కిడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో ఏంటంటే తమ్ముళ్ళు చూసారు కదా, గ్రెయిన్స్ అన్నీ కలిపి ఒకేసారి మీ పిల్లలకి ఇస్తున్నారా? అదేంటి గ్రెయిన్స్ హెల్దీ కదా అలా అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఎస్, గ్రెయిన్స్ హెల్దీ, కానీ ఇవ్వాల్సిన క్వాంటిటీలో ఇవ్వాల్సిన టైంలో ఇస్తేనే అది పిల్లలకి మంచిది. మీకు ఒక సామెత తెలుసు కదా, తెలిసే ఉంటుంది, ఏంటంటే అతివృష్టి అనావృష్టి అని. అలాగే గ్రెయిన్స్ అన్నీ కలిపి ఇస్తే కూడా అతివృష్టి, అలాగే సెర్లాకి పెట్టించామంటే కనుక అది అనావృష్టి అవుతుంది. అలా అనమాట. మీకు కనుక ఇది కొద్దిగా హట్ అయినట్లు అనిపిస్తే క్షమించండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కూడా హోమ్మేడ్ ఫుడ్డే తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. సెర్లాక్ చాలామంది తగ్గించేశారు. ఇదితో కంపేర్ చేస్తే కనుక హోమ్మేడ్ తయారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే గ్రెయిన్స్కి మళ్ళీ కొద్దిగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కూడా చేస్తున్నారు చాలా వరకు. సో మరి అలా ఇవ్వచ్చా అనేది ఈరోజు వీడియో అండి. ఎంతలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? యామ్ ఐ డాక్టర్, యామ్ ఐ న్యూట్రిషన్, యామ్ ఐ జస్ట్ మదర్? నేను ఏమీ కాదండి, డాక్టర్ని కాదు, న్యూట్రిషన్ కాదు, జస్ట్ మదర్నేనండి. ఎందుకు ఇలా పెట్టాను అంటే అందరూ అనుకోవచ్చు, మీరు చెప్తున్నారు మీకు అన్నీ తెలుసా, మీరు ఏమైనా డాక్టర్ అని అంటారు కదా, అందుకోసమనే చెప్తున్నాను. ఒక జస్ట్ మదర్ అండి. కానీ పిల్లలకి ఎంతవరకు క్వాంటిటీ ఇవ్వాలో అలా ఎక్కువ ఇచ్చామంటే కనుక పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి పేరెంట్ కూడా మన పిల్లలకి ద బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని, ప్రోటీన్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలనేసి ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరం అలాగే ఆలోచిస్తాం. అలా ఆలోచించే టైంలో మనం కొద్దిగా ఎక్కువగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తున్నాం. అలా ఇవ్వద్దు. జస్ట్ ప్రతిసారి కూడా ఒక త్రీ గ్రెయిన్స్ కలిపి ఇవ్వండి. అన్నీ ఒకేసారి కాకుండా మీరు ఏవైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఒక 10 days ఒక 3 ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ ఒక 10 days ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ అలా కలుపుకొని పిల్లలకి ఇస్తే చాలా బెస్ట్గా మీరు ఇవ్వగలుగుతారు ఫుడ్ని. అలాగే డేట్స్ కానీ, ఇంకొకటి బాదం పప్పు, జీడిపప్పు చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు. అలా వేయొద్దండి, దయచేసి అలా వేయొద్దు. మనమే డైలీ ఎన్ని తినాలని చెప్తున్నారండి డాక్టర్స్? 4 లేదంటే 6, అంతకంటే ఎక్కువ తినకూడదు. అలాంటప్పుడు మరి చిన్న పిల్లలకి మనం అన్నని పప్పులు వేసి ఒకేసారి ఇబ్బంది కదండి. సో అందుకోసం అనేసి అవి కూడా కొద్దిగా లిమిట్లో వేసి ఇవ్వండి పిల్లలకి. ఫస్ట్ ఇక్కడ నేనైతే కనుక బియ్యం అలాగే కందిపప్పు తీసుకొని కడిగి ఆరబోస్తున్నాను. అవి కొద్దిగా ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తున్నారు. బట్ నేను ఏంటంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనం చేసుకొని పెట్టుకోవాలన్న విషయం మీదే నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ బియ్యానికి ఒక 2 స్పూన్ కందిపప్పు మాత్రమే తీసుకున్నాను. ఇదే పర్ఫెక్ట్ ఉగ్గు అండి. ఉగ్గు అంటే ఇదే కొలతలతో చేయాలి. దాంట్లో నేను ఒక 2 జీడిపప్పులు, ఒక 3 బాదం పప్పులు మాత్రమే యాడ్ చేశాను. ఇలా ఒక 10 days మనం చేసుకోవాలి. నెక్స్ట్ 10 days వచ్చేసి బియ్యం అయితే కామన్ ఇంగ్రీడియంట్ బియ్యం. నెక్స్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ మనకి ఇష్టమైన ఒక 2, ఈ ఒక 10 days ఇవి వేయండి. నెక్స్ట్ 10 days వచ్చేసి బియ్యంతో పాటు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కలపండి. అలాగే ఒక 4 జీడిపప్పులు, ఒక 4 బాదం పప్పులు వేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు హెల్దీ అవుతుంది. అలాగే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు. నేను చెప్పేది మీకు తప్పుగా అనిపిస్తుంది అనుకుంటే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు అన్ని గ్రెయిన్స్ అన్నీ కలిపి. ఒక్కసారి ఆ గ్రెయిన్స్ అన్నిటితో ఒక్కసారి మీరు దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకొని ఒక 2-3 దోశలు వేసుకొని తినండి ఒకసారి. నార్మల్గా అయితే మనం నార్మల్ దోశలు అయితే కనుక ఒక 5-6 దోశల వరకు తినగలం. అలాగే ఈ అన్ని మల్టీగ్రెయిన్స్ అన్నీ కలిపినవి
ఒకసారి మీరు దోశ చేసుకొని తినండి, ఎన్ని తినగలరు? 3, అంతకంటే ఎక్కువ తినలేమండి. ఎందుకంటే ఎక్కువ తిన్నా కూడా ఆ రోజు మనకు కొద్దిగా పొట్ట పట్టేసినట్టుగా, బిగుసుగా, లేదంటే కనుక కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం వచ్చినట్టుగా అనిపించింది. ఒక్కసారి మీరే చెక్ చేసుకోండి. సో మరి అలాంటప్పుడు పిల్లలకి మరి అన్నీ కలిపి ఇవ్వాలి అంటే ఇబ్బంది పడతారు, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసం అనేసి దయచేసి అన్ని గ్రెయిన్స్ కలిపి ఒకేసారి ఇవ్వకూడదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకున్న తర్వాతే నేను చెప్పిన పాయింట్ కరెక్టో కాదో మీకు కూడా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ నేనైతే కనుక బియ్యం కడిగి ఆరబోసాను, తర్వాత మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇవి మనకి ఈ బియ్యం అనేవి కొద్దిగా వేగాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే బియ్యం అంతా కూడా తెల్లగా అయిపోతుంది. మామూలుగా అయితే కనుక బియ్యం అనేది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది కదా, సో మనం కడిగి ఆరబోసి ఫ్రై చేసేటప్పుడు బాగా తెల్లగా అయిపోతుంది. సో అప్పుడు అది మంచిగా ఫ్రై అయినట్టు. మీకు అంతగా అర్థం కాకపోతే చల్లారిన కొద్దిగా నోట్లో వేసుకొని కరకరా అంటాయి. మామూలు బియ్యానికి ఈ బియ్యానికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ కందిపప్పును కూడా నేను ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా లైట్గా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ వేయించద్దండి. లైట్గా మీరు ఇది కూడా ఒక్కసారి నోట్లో వేసుకొని నమిలి చూడండి. నమిలారంటే కనుక బాగా కరకరలాడాలి పప్పు అనేది. సో అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు కూడా ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే వీటిలో చేసినా కూడా మనకి అర్థం కాదు ఎంతవరకు అయ్యాయి అనేసి. అందుకనేసి జస్ట్ బాండీలో వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచాను అంతే. సో చూడండి, కందిపప్పు ఈ విధంగా లైట్ కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా ఉంచుకోవాలి. వచ్చిన తర్వాత మీరు 2 కూడా ఒకసారి నమిలారనుకోండి, కరకర అన్న సౌండ్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు. సో ఇంకా జీడిపప్పు, బాదం పప్పు మీ ఇష్టం అండి, ఫ్రై చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఖచ్చితంగా వామ్ అనేది జస్ట్ ఒక పించ్ అనేది వేయాలి. చూడండి, వాము ఖచ్చితంగా వేసుకోండి. నేను ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత వేసాను. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, ఎంతవరకు గ్రైండ్ అయిందో చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. వామ్ ఖచ్చితంగా వేసుకోండి. వామ్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనం పిల్లలకి ఇలా పెడుతున్నాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం రాకుండా బాగా వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అవుతుందన్నమాట. అది మెయిన్ అండి. ఇది అయితేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇది ఒక్క కాన్సెప్ట్ మీదే మీరు ఫుడ్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రెయిన్స్ అన్నీ కూడా పౌడర్ని రెడీ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి కొద్దిగా కాగిన తర్వాత ఒక 2 స్పూన్లు ఈ పౌడర్ అనేది చేసుకొని మనం చేసుకొని పెట్టుకుంటే పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. దాంట్లో కొద్దిగా నెయ్యి వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నెయ్యి కూడా పిల్లలకి డైజెషన్కి ఉపయోగపడుతుంది అది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొంచెం గట్టిగా కొట్టండి. అది కొట్టారంటే మీకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.